దేశంలో విమానం లాంటి బస్సులు రాబోతున్నాయి. ఇవి విమానాల మాదిరిగానే అదనపు విలాసవంతంగా ఉంటాయి. అంటే పూర్తిగా సౌకర్యవంతంగా అన్ని సౌకర్యాలతో కూడుంటాయి. అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే విమానాలలో ఎయిర్ హోస్టెస్లు ఉన్నట్టే బస్సులలో కూడా బస్ హోస్టెస్లు ఉంటారు. భారతదేశంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి తాను కృషి చేస్తున్నారని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బిజినెస్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను నడపడానికి ఒక ప్రణాళికపై పనిచేస్తోంది. ఇందులో ప్రయాణికులకు కాఫీ, టీ, పళ్ళు, శీతల పానీయాల సౌకర్యం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం టాటా సహకారంతో ఈ ప్రాజెక్టుపై పనులు జరుగుతున్నాయి. ఈ బస్ ఛార్జ్ విషయానికొస్తే డీజిల్ బస్సుల కంటే ఇది దాదాపు 30% చౌకగా ఉంటుందని అంచనా. ఒకవైపు ఇది ప్రజా రవాణా బస్సును అత్యాధునిక, సౌకర్యవంతమైనదిగా మార్చే ప్రయత్నం. మరోవైపు ప్రయాణికుల ప్రయాణాన్ని ఆహ్లాదంగా, చిరస్మరణీయంగా మార్చడమే దీని లక్ష్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని నొక్కి చెప్తూ సొరంగాలు, వంతెనలు, రోడ్ల నిర్మాణానికి ఏఐ వినియోగాన్ని కూడా పరిశీలిస్తున్నామని నితిన్ గడ్కరీ అన్నారు. కొండ ప్రాంతాలలో ముఖ్యంగా హిమాచల్, ఉత్తరాఖండ్లో ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఏఐని ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి అన్నారు. దేశంలో, ప్రపంచంలో ఏఐ వాడకం వేగంగా పెరుగుతోందని గమనించాలి. అటువంటి పరిస్థితుల్లో దాని వాడకం రహదారి మౌలిక సదుపాయాలలో సమూల మార్పును తీసుకురాగలదని నితిన్ గడ్కరీ ఆశిస్తున్నారు.